శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయం. బాబా మహాసమాధి చెందుట. ముందుగా సూచించుట, రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట, లక్ష్మీబాయి షిందేకు దానము, చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతుము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటులు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకునేనచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కాని అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచే క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబరు 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయము 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగాను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామములోని వారందరూ సీమోల్లంఘనమనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధునిలోనికి విసిరివేసిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చాను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించాను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లరిచాను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యముతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదోయని అందరూ సంశయించేరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి. కాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరొక సూచన కూడా చేసిరి. రామచంద్ర పాటేల్, తాత్యా కోతే పాటీళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్ముట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను కాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను. పాటీలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురపడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడేదవు. కాని తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు 1918వ సంవత్సరం విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు. కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకున్నాను. దీనిని రహస్యముగా నుంచాను. ఎవరికినీ తెలియనీయలేదు. కాని బాలాశింపీకి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండెరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వేజమాసము
సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను, మంచము పట్టెను. బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించాను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాళాశంపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములో వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకునిరి. విజయదశమి రానే వచ్చాను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించాను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనులనుకునిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానము చేశాను. లక్ష్మీబాయి షిందేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకునుచుండెనని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకి తెలియను. కాన లక్ష్మీబాయి షిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిందే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్షాపతి, తాత్య, లక్ష్మీబాయి షిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చునియుండగా లక్ష్మీబాయి షిందే వచ్చి బాబాకు నమస్కరించాను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదా అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందర పెట్టాను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను, ఇది ఏమి బాబా? నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టి చేసేదని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసేతివి, అనవసరముగా నాకు శ్రమ కలుగు చేసేతివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను, అనవసరముగా విచారించదవేలా? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కాని అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము గాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల గట్టిబాధయు కలుగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను.
ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకునిరి. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడుచుచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ ఎనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిందే ధనవంతురాలొకటిచే ఆమెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కంధము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చాను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలముందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూసాహెబ్ బూటీ మొదలగువారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకునియుండిరి. కాని బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడువలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండెరే కాని వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చాను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగియుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.